పొంగిపోయి, స్వామి రాత్రి లేదు పగలు లేదు, ఇంత జనమా, ఇంతమంది తడి బట్టలతో నీకు అంగ ప్రదక్షిణాలా, ఇంతమంది తలనీలాలు ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చి దర్శనమా, ఇంతమంది ముడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా, ఎప్పుడు వింటున్నావయా ఈ కష్టాలన్నీ? కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు ఆంతరంగంలోకి చూసినట్టు వచ్చే వాళ్ళ మనస్సులు చూస్తాడు. వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు, వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం బహుప్రసన్నంగా ఉంటుందట. ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది. అర్థం ఏమిటో తెలుసా? కొండ మీదకి ఎవరో ధార్మికులు వచ్చారని గుర్తు. ధర్మమునందు విశేషమైన అనురక్తి ఉన్న వాళ్ళు కొండ మీదకి వచ్చారనుకోండి, ఆ రోజు మురిసిపోతాట, రే ఒక్కడు వచ్చాడరా, వాడు వచ్చాడమ్మా అని వెళ్ళి ఆ తల్లికి బకుళమాతకి చెప్పుకుని, పద్మావతి వచ్చాడే బిడ్డడు, వాడు వచ్చాడే అని అలా రా 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 అని మురిసిపోయేవాడిని చూస్తూ ఆనందపడిపోతాట. వాణ్ణి తన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు, అంత అమాయకుడు ఏం కాదు, మహానుభావుడు, అంతటి ప్రేమైకమూర్తి, అంతటి కారుణ్యశీలి. ధర్మమునందు నిలబడితే ఎప్పుడో అన్ని తప్పులు చేసిన వాడు ఎక్కడో వైద్యశాలలో పడిపోయి ఉండిపోయి గోవిందా అని లోపల గొనిగితే, ఇంతోటి పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించిన వాడికి వీడి తల మీద బొచ్చో లెక్క, వీడి ఇస్తానంటే ఆ కష్టం తీర్చడానికి, వీడి తల మీద వెంట్రుకల కోసం తీర్చలేదు, వాడు పిలిస్తే పలకపోతే ఏడుస్తాడు, నేనున్నానని ఉపయోగం ఏమిటని తీర్చాడు. అది వెంకటేశ్వర మహాత్మ్యంలో పెద్ద మలుపు అక్కడుంది. ఇక అంతటి కారుణ్యమూర్తిగా రాలా, అధర్మాత్ముడైన వాడిని చీల్చి చెండడిశాడంటే. గోపరాజు గారు దశరథీ శతకంలో అంటాడు, బండన భీముడు అత్తజన బంధవుడు ఉజ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవిమిక లేదను చెంగడ కట్టి భేరికా దండడండ దంబుల చండము నిండ మత్త వేదండము నిక్కి చాటగలదు దశరథీ కరుణాపయోనిధి అంటాడు. అధర్మమునందు నిలబడినటువంటి రాక్షసుల్ని 14,000 మందిని కూల్చేశాడంతే గంట పైచిలుకు సమయంలో. అదే ఇక్కడైతే అరే రే ఎంత పాడైపోతున్నారా, ఎంత పాడైపోతున్నారా అని ఏడుస్తాడు. వెంకటాచల క్షేత్రంలో ఆయన చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో, ఏరుకుంటా హుండీ దగ్గర. తెలుసా, ఆ డబ్బులన్నీ నేను తీసుకుంటాను అనుకుంటున్నావా? కాదు, ప్రత్యేకంగా కొంతమందిని పిలిపించుకుంటా కొండకి. ఎందుకో తెలుసా? కుబేరుడికి వడ్డీ కట్టడానికి డబ్బు తక్కువ అవుతుంటుంది, నాకు పాకెట్ మనీ ఉండదు, నాకు కావలసిన ద్రవ్యం తగ్గుతుంది కలియుగంలో. అప్పుడు నేను ఈ పాపరూపమైన ధనాన్ని పుచ్చుకోను, ఆ హుండీల్లో డబ్బు నాకు అక్కర్లేదు. నేను ఏరుకుంటా చెయ్యి కింద పెట్టి వాడు పైనుంచి వేస్తుంటే, వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తి ఇలా పెడితే, వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఇలా పెడితే, ఆదిం శ్రీసతి కొప్పుపై తనుపుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రజ్జము గిజ్జమున్ చతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. నా చెయ్యి పైన, శ్రీమన్నారాయణుడి చెయ్యి కింద అంటాడు. హుండీ కింద చేయి పెట్టి వెతుక్కుంటా వాడు వేసే రూపాయి కాసు కోసం. ఎవరిదో తెలుసా? ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను కొంత గైకొని, కొంత ధనము ధనదుకు వడ్డీ చెల్లించి వింతలేల చేయిచుండెదను అనుచు మచ్చికను పలికే. లక్ష్మి, డబ్బు కట్టేస్తాను, వచ్చేసేయండి వైకుంఠానికి, మీకెందుకు వీళ్లతో ధర్మమా ఏమైనా, నా ఎవరికి కావాలి అనలాకు. పిల్లలు బాధలో ఉన్నప్పుడు కదా తండ్రి కావాలి, పిల్లలు బాధలో ఉన్నప్పుడు కదా తల్లి కావాలి. వాళ్ళన చెనకలేను, కలియుగం ఎంతమందిని చంపేను. ఇప్పటికే నేను చేసిన ప్రతిజ్ఞ కోసం పరమశివుడు శంకరాచార్యులు వారిగా వచ్చాడు, పెట్టాడు పీఠాలు, వచ్చాడు. మళ్ళీ ఆ శంకర భగవత్పాదులే వచ్చారు పరమాచార్య స్వామిగా, ఈ భూమి మీద నడిచి ధర్మాన్ని ప్రచారం చేశారు. నిలబడుతుంది లక్ష్మి, ధర్మం నిలబడదన్న మాట అనకు, అనురక్తి ప్రజలలో ఉంటుంది. ఎందుకంటే ఇది జీవగడ్డ. మన ఇల్లే అయినా ఫ్లాట్కి స్లాబ్ వేసినప్పుడు అంతా మందే, నేనే 2 గోడలు పెట్టి ఇది బాత్రూమ్ అన్నాను, అది బాత్రూమ్ అని నేను నిర్ణయం చేశాక ఇంకెప్పుడు నేను అందులో భోజనం చేయను. ఇది నా భోజనశాల అని నేను నిర్ణయించుకున్న తర్వాత అందులో స్నానం చేయను.
పరమేశ్వరుడే ఈ భూమండలాన్నంతటినీ సృజించిన ఒక్క భరతఖండాన్ని మాత్రం కర్మభూమిగా నిర్ణయం చేశాడు. ఇది కర్మభూమి, ఇది వేదభూమి, ఇది యజ్ఞభూమి, ఇది పాడవద లక్ష్మి. మళ్ళీ ధర్మం నిలబడుతుంది. నా బిడ్డలందరికీ ధర్మంలో అనురక్తి కలుగుతుంది. కలిపురుషుడి వలన వచ్చేటటువంటి సౌలభ్యమేదో దాన్ని పొందుతారు. కలిపురుషుడి వలన వచ్చే ప్రమాదం నుంచి తప్పుకోవడం అలవాటు చేసుకుంటారు. దానికి ఒక్కటే కారణం, నా వంక చూస్తారు. వాడున్నాడు కాపాడాడు, వాడు మనని కాపాడగలిగిన వాడు ఉన్నప్పుడు మనకెందుకు ఈ అధర్మం, మనకొద్దును వదిలిపెడతారు. అందుకని మౌన సందేశంతో నించుంటాను, మాట్లాడను, అలా నిలబడి ఉంటా. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని సంవత్సరాలు నిలబడతానో తెలుసా? కాలు ఇలా కదపను, అరికాళ్ళు తిమ్మిర్లు ఎక్కినా ఇలా అనను. స్వేచ్ఛయా క్రీడతే తత్ర. ఆయనకి నొప్పులు లేవని మీరు అనుకోవద్దు. తరిగొండ వెంగమాంబ లాంటి మహాభక్తురాలు పట్టింది కాళ్ళు అర్ధరాత్రి లోపలికెళ్ళి. ఆయనకి కాళ్ళు నిప్పెడతాయి, ఆయనకి బడలిక ఉంటుంది, కానీ ఆయన ఓర్చుతున్నాడు. ఎందుకంత ఓర్పో తెలుసా? కలిపురుష లక్షణం. ఎంతమంది ఎన్ని ఆపదలకి లోనైపోతున్నారు. ధర్మం ఒక్కటి వదిలిపెట్టేశారు. ఒక్క ధర్మాన్ని పట్టుకుని ఉంటే నేనే ధర్మస్వరూపాన్ని. ఈ ఆపద ఎందుకు అసలు? వీళ్ళకి ఎంత సంతోషంగా, ఎంత హాయిగా ఉండేవారు. అరే రే, ఇంత గొప్ప దేశంలో, ఇంత గొప్ప యజ్ఞభూమిలో, ఇంత గొప్ప వేదభూమిలో, ఇంత గొప్ప కర్మభూమిలో ఎందుచేత ధర్మం ఇలా లుప్తమైపోతోంది అని ఆర్తి చెందుతూ ఆయనకి పరమ విశ్వాసం ఉంది ధర్మం నిలబడుతుందని. ధర్మం పోతుందని వెంకటేశ్వరుడు నమ్మి ఉంటే ఆ అవతారం అసలు నిలబడదు. ధర్మము ఉండి తీరుతుంది ఈ దేశంలో, అది ఆయన నమ్మకం, ఆయన అనుభవం. అందుకే ఆయన అలాగే నిలబడి ఉన్నాడు. అంత కారుణ్యమూర్తి అయి నించున్నాడు. ఎక్కడ మీరు ఎక్కడ 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 ఉండి మనసులో గొనగండి వెంకటేశ్వరుడు గురించి, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఒకసారి ఒక పిల్లాడు నా దగ్గరికి వచ్చాడు. నేను విశాఖపట్నంలో వెంకటేశ్వర మహాత్యం గురించి ఉపన్యాసాలు చెప్తున్నా. నేను వేదిక దిగి ఇంటికి వెళ్ళిపోతుంటే నా కభాల కాళ్ళ మీద పడి, ఒకే ఒక్క క్షణం మీతో మాట్లాడచ్చా అన్నాడు. నాకు అతని ముఖం చూసి అతను ఏదో చాలా ఉత్కంఠతో ఉన్నాడని, ఏం కావాలన్నాను. మీరు చెప్పినంత నమ్మకంతో నిలబడితే వెంకటేశ్వరుడు పిలుస్తాడా దర్శనానికి అన్నాడు. నేను హామీ, ఖచ్చితంగా పిలుస్తాడన్నాడు. నేను మీరు చెప్పినట్టు బతికి చూస్తానన్నాడు. అతను ఒక 6-7 నెలలు పరమ ధార్మికంగా చక్కటి జీవనం చేశాడు. అతనికి తెలిసినట్టు, తెలిసి ఉండి వెంకటాచలం కొండ మీదకి వచ్చాడు. అతను వచ్చినట్లు నాకు తెలియదు. అతను కొండ మీదకి వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఏమని ఫోన్ చేశాడంటే, నేను కొండ మీదకి వచ్చాను, మహాలఘు దర్శనం జరుగుతోంది, నిన్ను నమ్మి ధర్మాన్ని పట్టుకున్నాను. గురువుగారు చెప్పారు, ధర్మం పట్టుకుంటే నువ్వు దగ్గరికి తీసుకుంటా ఉన్నారు. నన్ను కూడా తోసేస్తారా? నన్ను దగ్గరికి రానివ్వవా? నువ్వు నన్ను దగ్గరికి రానివ్వకపోతే ఇక నా శేష జీవితంలో ధర్మం పట్టుకోను. నువ్వు నన్ను ఇవాళ దగ్గరికి తీసుకుంటే నా ఆఖరి ఊపిరి వరకు ధర్మం అవుతావు, నీ ఇష్టం అనుకున్నానండి. అకస్మాత్తుగా ఎవరో వచ్చి నన్ను పిలిచి, ఏమండి హుండీ లెక్క పెడుతున్నప్పుడు కాసేపు అక్కడ నిలబడి చూడాలి, అదేదో ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది భక్తుల్లో కొంతమందికి, నేను ఇప్పుడు చేయలేదు, నాకు తెలియదు, అలా ఉంటుంది అని చెప్పి నన్ను పిలిచారండి. పిలిచి కొంతసేపు నేను ఆ సేవ చేసిన తర్వాత, అలా చేసిన వారికి దర్శనం ఉంది బాబు అని లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించి పంపించారు. గురువుగారు నా ఆఖరి ఊపిరి వరకు నేను ధర్మం మొదలుపెట్టాను. నాకు అర్థమైంది, ధర్మాన్ని 6 నెలలు పట్టుకుంటేనే నన్ను అనుగ్రహించిన స్వామి నా జీవితాంతం పట్టుకుంటే నన్ను గుండెల్లో పెట్టుకుంటాడు. కాబట్టి నాకు ఇంకేం వద్దు గురువుగారు, నేను ఎంత పెద్ద పదవిలో ఉండనివ్వండి, నేను చేసే సంతకం ధర్మచక్రంలోకి ఇముడుతుందా అదొక్కటే చూసి పెడతా. నేను బతికితే ధర్మానికే బతుకుతున్నానా, నేను శరీరం వదిలిపెట్టేస్తుంటే ధర్మానికి వదిలిపెట్టేస్తున్నానా? ఇదే నా జీవితానికి పరీక్ష. ఇక నాకు ఇంకొక మాట లేదు గురువుగారు, నేను ఇలా నిలబడిపోతున్నానన్నాడు. నేను మురిసిపోయా. ఇన్ని గంటలో నా శ్వాస ఖర్చు పెట్టా ఉపన్యాసానికి. ఒక్క పిల్లాడికి అందింది. ఒక్క పిల్లాడు ధర్మం మీద అనురక్తి పొందాడు, చాలు. వాడు చాలు రేపు పొద్దున్న కొన్ని కోట్ల మందిని లాగుతాడు ధర్మంతో. ఏమో ఈశ్వరుడు ఎందుకు ఏ పని చేయిస్తాడో. ధర్మము అనేటటువంటిది ఈ దేశంలో మరణించదు. ఈ దేశంలో ధర్మం ఎప్పుడూ బట్టకడుతుంది. అటువంటి ధర్మమునందు అనురక్తి ఈశ్వరుడికి. నేను అందుకే మీతో మనవి చేస్తున్నాను, మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోగలిగితే, మిమ్మల్ని నేను బాధ పెట్టానని మీరు అనుకోకపోతే ఒక విషయం చెప్తా, గుర్తుపట్టండి.
మీరు ఎవ్వరూ మనసులో ఖేదపడకూడదు. నేను మీ కుటుంబ సభ్యులను అనుకుని మీ ఇంట్లో మీ పినతండ్రినో పెదతండ్రినో చెప్తున్నాను అనుకుని వినండి. నా ఇంట్లోనే నేను కూర్చున్నాను అనుకోండి, చాలా మంది నన్ను చూడడానికి ఎవరో వస్తూ ఉంటారు, ఏదో కోటేశ్వరాలంటే ఒక గౌరవం ఉండి వస్తూ ఉంటారు. నాకు పరమ అసహ్యం అనుకోండి. నా దగ్గరికి వచ్చి నమస్కారాలు చేయడమే తప్ప ఒక్క చిన్న విషయంలో కూడా ధర్మానికి నిలబడతను పాడు చేసేస్తున్నాడు ధర్మాన్ని అని నాకు అనిపించింది అనుకోండి, నేను ఆదరంగా రావయా రా 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 అని దగ్గర కూర్చోబెట్టుకుంటానే. నేనేం చేస్తాను, అక్కడి నుంచి చూడగానే బాగున్నారా, సంతోషం, కొంచెం నేను పనిలో ఉన్నానయ్యా, ఉపన్యాసానికి వెళ్ళిపోవాలి, వేరోసారి కలుద్దాం అని ఇలాగే అంటాను. అప్పుడు అతను ఏం చేయాలి, అక్కడి నుంచే వెళ్ళిపోవాలి కాదు. నాకు అనురక్తి ఉందనుకోండి, నేనేం చేస్తాను, నేను ఎంత హడావిల్లో ఉన్నా, ఓయ్ ఎంత కాలానికి కనబడా, ఉపన్యాసానికి వెళ్ళిపోతున్నావు, పని చేస్తావా, నిన్ను చూసి చాలా రోజులైంది, నువ్వు కారు ఎక్కువ నాతో, ఉపన్యాసానికి వెళ్ళే వరకు నాతో మాట్లాడుతూ వద్దు కానీ మళ్ళీ అటు నుంచి మాట్లాడుతూ వద్దాం అంటానా అననా? అతను నా పక్కన కూర్చోవడానికి, నా దగ్గరికి రావడానికి కారణం నేను కోరుకున్నట్టు బతుకుతున్నాడు. అతను దూరం నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేను కోరుకున్నట్లు బ్రతకట్లేదు. మహాలఘు అతిలఘు ఎందుకు వచ్చాయంటే మనం ఆయన కోరినట్టు బ్రతకట్లేదు, అందుకే దూరం నుంచి వెళ్ళిపోతున్నాం. వెంకటేశ్వరుడికి మనం ఎంత కాలం దూరం నుంచి వెళ్ళిపోతామో అది పరిపాలనా సౌలభ్యములకు కలికితురాయి కాదు. అది ఇన్ని లక్షల మందికి భక్తులకి దర్శనం చేయించామని చెప్పుకుని సంతోషపడవలసిన విషయం కాదు. అది మనం సిగ్గుతో తలంచుకోవలసిన విషయం. అందరం ఆనంద నిలయంలోకి వెళ్ళి మొదటి గడప దగ్గరికి వెళ్ళి నిలబడి రాగలిగినటువంటి రోజు ఈశ్వరుడు ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారా? కాలచక్రాన్ని తిప్పగలిగిన వాడు, భూమండలాన్ని నిలబెట్టగలిగిన వాడు, రాలిపోకుండా నక్షత్రాల్ని ఆకాశంలో నిలబెట్టగలిగిన వాడు, అగ్ని పైకి లేచేట్టు నీరు పల్లానికి ప్రవహించేటట్టు శాసనం చెయ్యగలిగిన వాడు పరమ సంతోషంతో వచ్చిన వాళ్ళందరినీ మొదటి గడప వరకు పిలిచి సంతోషంతో చూసి పంపించే రోజు రాదా? వచ్చి తీరుతుంది. ఒక్క కారణానికే వస్తుంది, ధర్మమునందు అనురక్తి కలిగితే. అది ఒక్కటే ఆయన కోరేది. ఆ ధర్మము వేదప్రోక్తం. వేదప్రోక్తమైన ధర్మాన్ని మన చేతనైనంత మనం పట్టుకున్నా చాలు. నేను 100% ధార్మికంగా బతికేయండి అన్నంత గంభీరమైన మాట చెప్పగలనో చెప్పలేను. అలా చెప్పలేనందుకు నేను సిగ్గుపడవలసి ఉంటుంది. కానీ ధర్మాన్ని పట్టుకున్న రోజున అతిలఘు మహాలఘు దర్శనములుండవు. నీ ప్రమేయం లేకుండా అందరూ, నాతో కొంతమంది అంటుంటారు, గురుగారు 1963లో దర్శనానికి వచ్చినప్పుడు మహాద్వారంలోంచి లోపలికి వెళ్ళిపోయానండి అంటారు. వెళ్ళిపోయి చాలాసేపు కూర్చుని ఎడుతుండేవాళ్ళం అండి అంటారు. ఎందుకు రాదు ఆ రోజు? వస్తుంది. స్వామి పొంగిపోయాడని గుర్తు ఏమిటంటే, తుఫాను వస్తోందని రాడారు చెప్పినట్టు దేశంలో ధర్మం నిలబడిందని గుర్తు ఏమిటంటే, వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం దానికంతటికీ కూడా ప్రతీకగా నిలబడి చూపిస్తుంది. ఆయన పొంగిపోయే రోజు రావాలి, ఆయన సంతోషపడిపోవాలి. గుడిలోకి మనం వెళ్తున్నాము అంటే, మనం గుడిలోకి వెళ్ళినందుకు మనని చూసి ఆయన మురిసిపోతున్నాడా? ఒక తండ్రికి మీరేం పట్టుకెళ్లారు కాదు, ఒక తండ్రికి మీరు ఎంత డబ్బు ఇచ్చారని కాదు, ఒక తండ్రి మిమ్మల్ని చూసి మురిసిపోతాడా? అదొక్కటే ఉత్తముడైన కొడుకు అనిపించుకోవడానికి కితాబ్. నేను ఎంత పెద్ద అంచు పంచబట్టుకెళ్ళి మా నాన్నగారికి ఇస్తే, ఎక్కడి నుంచి తెచ్చావరా, నీళ్లు చల్లి కట్టుకోవాలా కట్టుకోవచ్చా అని మా నాన్నగారు అడిగారు అనుకోండి, నేను బతికినట్ట చచ్చినట్ట? మా తమ్ముడు తెచ్చిన 2000 అంచు ఉన్న పంచెని సంతోషంగా మా నాన్నగారు పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి, ధార్మికుడైన కొడుకునిచ్చావమ్మా అని ఆయన దాన్ని కట్టుకుని, నాన్నగారండి మీకోసమే తెచ్చాను, మీకోసమే తెచ్చాను అన్నాక, నేను చూడకుండా కాసి నీళ్లు చల్లి, అమ్మా వాడు సంతకం పెట్టి మాత్రమే జీతం పుచ్చుకునేలా బతికే అవకాశం ఇయ్యమ్మా, వాడికి ఆ బుద్ధి కల్పించమ్మా అని తేళ్లు జిర్రితో ఉన్న దారాలు కట్టుకున్నట్టు ఆయన పంచె కట్టుకున్నారు అనుకోండి. అప్పుడు నేను పంచె ఇచ్చానని మురిసిపోనా, కొడుకుగా బతకలేకపోయానని ఏడవనా? తండ్రి సంతోషించేటట్టు ప్రవర్తించిన వాడు కొడుకు. పరమేశ్వరుడికి నువ్వు ఎన్ని సేవలు చేశావు, ఎన్ని కిరీటాలు చేయించావు, ఎంత హుండీలో వేశారో వారికి కావాలి. నువ్వు 7 కొండలు ఎక్కుతుంటే
నువ్వు రాజద్వారం దాటుతుంటే, నువ్వు ఆనందనిలయంలో కెడుతుంటే స్వామి ప్రహృష్టవదనంతో వచ్చాడు రానా కొడుకు, వాడు ఆ ధర్మమునందు అనురక్తి, వాడికి ప్రాణం రా వేదం అంటే, వాడికి ప్రాణం రా ఋషిప్రోక్తం అంటే, వాడు నమ్మి చెప్పుకున్నాడు, నమ్మి ఆచరిస్తాడు రా అని పరమ సంతోషంతో ఆయన నిన్ను చూడాలి, నువ్వు ఆయన్ని చూడటం కాదు. నువ్వు ఎన్ని మాటలు ఆయన్ని చూస్తే ఎవరికి కావాలి? దర్శనానికి వెళ్ళానండి, వాళ్ళు కొంచెం ఏమరపాటుగా ఉన్నారు, తాడు కింద నుంచి దూరి రెండో మాట దర్శనం చేశాను గురువు గారు అంటాడు. వాడు సిగ్గుపడద్దు, అది చెప్పడానికి సిగ్గుపడాలి. తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం నువ్వు, తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం కాదు. నువ్వు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి చూసావు కాదు, నీ ఈశ్వరుడు ఎన్ని మాటలు సంతోషంగా చూశాడు. నువ్వు వస్తుంటే ఓ లక్ష్మి చూడు 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 వచ్చాడు అని సంతోషపడిపోయి, రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ కాళ్ళొత్తుతూ, అమ్మా వాడు వచ్చాడమ్మా ఇవాళ, నా దగ్గరికి వచ్చాడు రా, అమ్మా స్వామికి చెప్పండి అమ్మా నా ఎందుకు కారుణ్యం ఉంచమని అంటే, నేను అన్నాను రా వాడితో, నువ్వు నీ మీద కారుణ్యం ఉంచమంటారా, వాడు నిన్న నుంచి పొంగిపోతున్నాడు, వాడు బయలుదేరాడమ్మా వస్తున్నాడమ్మా దర్శనానికి అని నిన్న నుంచి పొంగిపోతున్నాడు వెంకటేశ్వరుడు అని చెప్పాను రా వాడితో. అని నువ్వు బతకగలిగిన రోజు ఒకటి ఉందండి, వాళ్ళు కొంచెం ఏమరపాటుగా ఉన్నారు, తాడు కింద నుంచి దూరి రెండో మాట దర్శనం చేశాను గురువు గారు అంటాడు. వాడు సిగ్గుపడద్దు, అది చెప్పడానికి సిగ్గుపడాలి. తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం ఏంటి నువ్వు, తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం కాదు. నువ్వు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి చూసావు కాదు, నీ ఈశ్వరుడు ఎన్ని మాటలు సంతోషంగా చూశాడు. నువ్వు వస్తుంటే ఓ లక్ష్మి చూడు 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 వచ్చాడు అని సంతోషపడిపోయి, రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ కాళ్ళొత్తుతూ, అమ్మా వాడు వచ్చాడమ్మా ఇవాళ, నా దగ్గరికి వచ్చాడు రా, అమ్మా స్వామికి చెప్పండి అమ్మా నా ఎందుకు కారుణ్యం ఉంచమని అంటే, నేను అన్నాను రా వాడితో, నువ్వు నీ మీద కారుణ్యం ఉంచమంటారా, వాడు నిన్న నుంచి పొంగిపోతున్నాడు, వాడు బయలుదేరాడమ్మా వస్తున్నాడమ్మా దర్శనానికి అని నిన్న నుంచి పొంగిపోతున్నాడు వెంకటేశ్వరుడు అని చెప్పాను రా వాడితో. అని నువ్వు బతకగలిగిన రోజు ఒకటి ఉందని నీ అంతరాత్మ నేను నమ్ముతుందా, నేను వెడుతుంటే ఆయన సంతోషిస్తున్నాడు అని నువ్వు వెళ్ళగలవా? అలా నువ్వు వెళ్ళడానికి కనీసం ఒక 3 నెలలు సాధన చేసి వెడతాననుకున్నావు అనుకో, 42 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకున్నట్టు 3 నెలలు సంధ్యావందనం మానకుండా చేశాకే నేను వెంకటాచల పర్వతం ఎక్కుతాను అని నువ్వు అనుకుంటే మురిసిపోతాడు. నీ వల్ల ఇంకో 1000 మంది సంధ్యావందనం చేస్తారు, ఇంకో 1000 మంది ధర్మంలో నిలబడతారు. అది నువ్వు బ్రతికున్నన్నాళ్ళు పరమేశ్వరుడికి సేవ. అది వెంకటేశ్వర వైభవం అంటే. అంతేకాని వెంకటేశ్వర స్వామి వారి హుండీలో ఎంత డబ్బు వచ్చింది, వెంకటేశ్వర స్వామి వారి స్వర్ణరథంలో ఎంత బంగారం ఉంది, వెంకటేశ్వర స్వామి వారి 7 కొండల మీద ఎన్ని చెట్లు ఉన్నాయి, అందులో అపూర్వమైన వనమూలికలు ఎన్ని ఉన్నాయి, నీకెందుకు అవి? నీ జీవుణ్ణి ఏమైనా ఉద్ధరిస్తాయా? ఎందుకు అది ఎలా పనికి వస్తుంది? నువ్వు ధైర్యంతో చెప్పగలవా? ఏమంటే తిరుపతి వెళ్తున్నారట అంటే, అవును నేను వేసే 11 రూపాయలు వెంకటేశ్వరుడు తీసుకుంటాడు, అందుకని పిలిచాడు, అందుకే వెడుతున్నా అని సంతోషంగా 11 రూపాయలు కళ్ళకద్దుకున్న హుండీలో వేసి స్వామి తీసుకున్నాడు నా డబ్బు అని అనగలవా? అలా అనగలగాలి అంటే అలా బ్రతికి వెళ్ళగలవా? నేనంట అయ్యప్ప గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఇరుముడి కట్టుకుంటే, వెంకటాచల క్షేత్రం వెళ్ళే వాళ్ళందరూ ధార్మికమైన ఇరుముడి కట్టుకుని ఎక్కడం మొదలైతే గుర్తేమిటో తెలుసా? అతి లఘు మహాలఘు అదృశ్యమైపోతాయి. అందరూ మొదటి గడప దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరు ఎవరిని తొయ్యరు. ఆయన తొయ్యనిస్తాడా? తన బిడ్డడు వస్తే తొయ్యడమే. అటువంటి స్వాగతం చెప్పి తన పాదాల దగ్గరికి తీసుకుంటాడు. నిజంగా అలా తొయ్యడమే జరిగిందనుకోండి ఆయన ముందు, ఆయన ఆగ్రహాన్ని తట్టుకోగలడా? సాధ్యమే. అంత తేలికే ఒక మహాభక్తుడి జోలికి వెళ్ళడం. ఆ స్థితిని కల్పించుకోమని మౌన సందేశం వెంకటేశ్వరుడు. అది చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో, అందుకుంటూ నా ఓర్పుతో. చంపలేను కలిపురుషుణ్ణి, చంపలేను బిడ్డల్ని, అందుకని వాళ్ళు ఆర్తితో పిలిస్తే పలుకుతున్నా. అరే పలికాడు రా అని నా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు. వాడు ఉన్నాడు, అంత పిలిస్తే పలికాడు కదా, అటువంటి వాణ్ణి నమ్మి బతికితే ఇంకా మనకేం కావాలి? కాబట్టి నమ్మి బతుకుదాం అన్న రోజు వస్తుందేమో అని చూస్తున్నాను లక్ష్మి. అందుకుంటా ఇక్కడ, అందుకు నిలబడతా ఇక్కడ. నాకు నిజంగా ఏం కావాలో తెలుసా? నాకు ఇవన్నీ కాదు,
ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పనః. నాకు నిజంగా కావలసింది ఏమిటో తెలుసా? ఒక్క తులసి దళం చాలు. భక్తుడైన వాడు ఒక్క తులసి దళం. స్కాందంలో వ్యాసుడిచ్చిన శ్లోకం నేను చెప్తున్నది. వెంకటేశ్వర హృదయాన్ని వ్యాసుడు చెప్పాడు. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ. నాకేం అక్కర్లా, ఒక్క తులసి దళం. అంత భక్తుడైన వాడు తెచ్చి వేస్తే చాలు. నేనేం చేస్తానో తెలుసా? పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పనః. వాడి వెంట పరిగెడతా. వాడు తింటే తింటా, వాడు కూర్చుంటే కూర్చుంటా, వాడు పడుకుంటే పడుకుంటా, వాడితో నేను ఉంటా. అది నా కోరిక. కానీ అలా ఉండగలిగిన రోజు రావాలని, కలిపురుషుని బారి నుండి లోకము విముక్తము కావాలని నేను కోరుకుంటున్నానన్నాడు మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు. వ్యాస హృదయాన్ని యథాతథంగా అందించారు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వెంకటేశ్వర దర్శనము చాలా 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 గొప్పది. అది తక్కువ అని నేను చెప్పడానికి వీల్లేదు. ఎందుచేతనంటే వ్యాసుడే స్వయంగా చెప్పాడు ఒక మాట. ఇంత పాపం పెరుగుతోంది కదా, కేవలం ఆపదలు తీర్చడం ఒకటేనా, జీవుడికి అనుగ్రహం కూడా ఏమైనా ఉంటుందా? ఆపద ఎప్పుడంటే ఇక్కడ చేసిన పాపపుణ్యములు ఇక్కడ సుఖదుఖముల రూపములో వస్తే. కాలోహి బలవాన్ కర్త సరతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు దేవి భాగవతంలో. చేసుకున్న పాపపుణ్యములు సుఖదుఖముల రూపములో వచ్చి బాధ పెట్టినా సుఖపెట్టినా అవి ఇక్కడ క్షయమైపోతాయి. ఈ శరీరాన్ని బాధ పెట్టడం సుఖపెట్టడం చేసి వదిలిపెడతాయి. జీవుడికి, లోపల ఉన్న జీవుడు ఎన్నాళ్ళు ఇందులో ఉంటాడు? ఇంకో 20 ఏళ్ళు ఉంటాడు, మహా అయితే 25 ఏళ్ళు ఉంటాడు. వదిలిపెట్టేస్తారు కదా దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత దీనిలో ఉండగా ఏం చేశావురా అని అడుగుతాడు ఈశ్వరుడు. ఆయనకి తెలియదేమిటే? మన ఇంట్లో ఫోనే కదా, మనం ఎవరికి మాట్లాడితే మాత్రం వాళ్ళకి తెలిసి వచ్చిందని నువ్వు ఎస్టీడీలు ఐఎస్డీలు అన్నీ చేసేస్తే గుప్తంగా కంప్యూటర్ వేసుకుని అంత డబ్బు నేను ఎప్పుడు వాడానండి అంటే బిల్లు కూడా ఇన్ని గంటల ఇన్ని నిమిషాల ఇన్ని సెకండ్లు మీరు ఫలానా నెంబర్ వారితో మాట్లాడితే మీకు ఇచ్చాం మహాప్రభు అని బిల్లు ఇస్తున్నారా లేదా? మీరు పెట్టుకున్న వ్యవస్థలో మీ ఫోన్లో మీరు ఎవరితో ఎన్ని గంటలు ఎన్ని నిమిషంలో ఎన్ని సెకండ్లు మాట్లాడారో పట్టుకోగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరే నిర్మించుకుంటే మీకు శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు దానితో మీరు ఏం చేస్తున్నారో కనిపెట్టలేని అమాయకుడని మీరు ఎలా అనుకుంటారు? అందుకే చిత్రగుప్తుడు అయ్యాడు. చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా రాస్తుంటాడు ఖాతాలన్నీ. ఆయనకి తెలియదేంటి? ఎందుకురా నీకు నవశరీరం? ఏం చేశావు ఇందులో పెడితే నిన్ను? ఎప్పుడైనా ఓ దేవాలయానికి వెళ్ళి తుడిచావురా చీపురు కట్టతో? ఒక్కనాడు తుడిచినది ఉందా? నేను మీరు సభాముఖంగా ఈ మాట చెప్పానని నేను అతిశయంతో గర్వంతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను ఒకసారి కోయిల్ ఆళ్వార్ తిరువంజనోత్సవం అంటే వెంకటాచలంలో దేవాలయాన్ని తుడవచ్చు అనుకుని అప్పర్ స్వామి వారిలా మనం కూడా దేవాలయానికి సేవ చేద్దామని టికెట్ కొనుక్కున్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నారు, నువ్వేం తుడవక్కర్లేదు, దర్శనం చేసుకెళ్ళిపోవడమే అన్నారు. ప్రసాదాలు ఇస్తారు, పట్టుకెళ్ళిపో అన్నారు. అయ్యయ్యో ఇదేమిటిరా, శాస్త్రమేమో నీ ఇల్లు తుడుచుకున్నట్టు నీ దేవాలయాన్ని తుడుచుకోవాలని చెప్తోంది అని కాకినాడలో చాలా పెద్ద గుడి, మా అయ్యప్ప గుడి, చాలా చాలా పెద్ద సంస్థానం, అక్కడ పెట్టాం ఈ కోయిల ఆళ్వారు తిరుమంజనం. మనిషికి 20 రూపాయలు హుండీలో వేసుకుని దాంతోనే చీపురు కట్టలు బూజుల కర్రలు కొనుక్కుని మధ్యాహ్నం ఆ డబ్బుల్లోనే అన్నం పప్పు పులుసు పెడతాడు మా గోపాలకృష్ణ గారు. అందరం కలిసి దేవాలయాన్ని అంతటినీ తుడిచేసి కడిగేసి ముగ్గులు పెట్టేసి ఆవు పేడతో అలికేసి వెళ్ళిపోతారు. మరునాటి నుంచి శారదానవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాయిక కైంకర్యం నువ్వు చెయ్యాలి శరీరంతో ఈశ్వరుడికి. అలా చేస్తేనే ఈ కాయంతో చేసిన పాపములకు విరుగుడు. ఈ శరీరంతో ఈశ్వరుడికి సేవ చెయ్యాలి. అది అనుగ్రహించినప్పుడు దేవాలయ వ్యవస్థలో ఎక్కడో పొరపాటు ఉందని గుర్తు. భక్తుడికి అవకాశం ఎక్కడుంది? వాడికి ఉండాలి. ఓ కొండకు వచ్చాడు, వాడు ఏదో చేసుకునే అవకాశం వాడికి ఉండాలి. కూర్చుంటాడు, లేకపోతే అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. 5 మాటలైనా 10 మాటలైనా. ఒరే నువ్వు ఇది కూడా చేసుకోవచ్చు, ఇంత గొప్పది వెంకటాద్రి పర్వతం అంతా. స్కాంద పురాణంలో వ్యాసుడు తల బద్దలు కొట్టుకు చెప్పుకున్నాడు ఎన్నో శ్లోకాలు. ఎంత గొప్పదో చెప్పాడు. నేను మీ ఇవాళ సమయం లేదు కాబట్టి రేపటి రోజున మీకు చెప్తాను. వెంకటాద్రి పర్వతం ఒక్కటే ఎంత గొప్పదో ఎన్ని శ్లోకాలు చెప్పాడు ఆయన. ఆఖరికి చెప్పాడు, ఈ బ్రహ్మాండమునందు నువ్వు ఎన్ని యోజనాల దూరంలో ఉండి వెంకటాచల పర్వతం ఉన్న వైపు చూసి నమస్కారం చేస్తే పాపదానం చేస్తానన్నాడు. ఆ పర్వతం మీద
నువ్వు ఒక్క తులసి మొక్క పెట్టి చుట్టూ కూర్చుని ఒక రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకో. అంతకన్నా గొప్ప కార్యక్రమం లేదురా నీ జన్మకి. చక్కగా అందరూ కలిసి ఒక రోజు అనుమతి తీసుకుని ఇన్ని రోడ్లు తుడవచ్చు. నాతో ఇందాక ఎవరో చెప్పారు, వెంకటాచల క్షేత్రంలో పైనుంచి కిందకి దిగుతారండి తుడిచేవాళ్ళు, మరునాడేమో సెలవు, ఆ పై రోజునేమో కింద నుంచి పైకి తుడుస్తారని. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి, వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉన్న రోడ్లన్నీ తుడుచుకోవడానికి ఒక ఊరు నుంచి 200 మంది వస్తే అనుమతిస్తాం మీ చీపురు కట్టలతో. అంటే ఎన్ని వేల అప్లికేషన్లు వచ్చి పడిపోతాయి, ఎంతమంది సంతోషంగా చేస్తారు. ఒక దేవాలయ వ్యవస్థ భక్తుడికి కూడా అవకాశం ఇవ్వాలి, ధర్మంలోకి కలుపుకోవాలి. మా దేవాలయం, మా గుడి, మేం చేసుకుంటాం, ఇది మాది, మేం రక్షించుకుంటాం. నువ్వు కలిసిపోవాలి 10 మందితో, సంతోషంతో నువ్వు కలిసి క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడం అంటే మా వెంకటాచలం అని కొన్ని వేల మంది, లక్షల మంది గుండెల మీద చెయ్యేసుకొని అందరూ దర్శనానికి వెళ్ళిపోక్కర్లేదు. కొన్ని వేల మంది వెంకటాచల పర్వతమంతా కూర్చుని విష్ణు సహస్రం చదువుతుంటే, కొన్ని వందల మంది రోడ్లన్నీ తుడుస్తుంటే, కొన్ని వందల మంది దేవాలయం దగ్గర సేవ చేస్తుంటే, ప్రభువు సేవలో మనందరం తరించిపోతే, వ్యాసుడు స్కాందంలో ఏం చెప్పాడో అది దేవాలయ నిర్వహణ. అది ఒక మఠాన్ని, ఒక దేవాలయాన్ని నిర్వహించి భక్తులకు మార్గం చూపించేటటువంటి విధానం. అందుకే చెప్పాడు వ్యాసుడు, అన్నాడు కేవలం